డబ్బు ఉంటేనే క్రికెటర్ అవుతారా? చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, డబ్బు ఉంటేనే క్రికెటర్స్ అవుతారు. డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే క్రికెటర్స్ అవుతారని చాలా మంది మైండ్ సెట్ అండ్ కొంతమందికి వాళ్ళు చెప్పేది గూడా ఇదే. అయితే ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తా. అసలు క్రికెట్ ఆడడానికి డబ్బు అవసరమా? అయితే ఎంత అవసరం పడతది అనేది కూడా ఈరోజు వీడియోలో క్లియర్ చెప్తా. అయితే వీడియోని స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ వచ్చేసి మీ లోపల ఉన్న ఈ డబ్బుంటేనే క్రికెట్ ఆడతారు, అయితరు అనేది తీసేయండి ఫస్ట్. ఎందుకంటే క్రికెటర్ అవ్వాలంటే డబ్బు గాదు, మైండ్ సెట్ గావాలి. దాని తర్వాత హార్డ్ వర్క్ గావాలి, స్కిల్స్ ఉండాలి. ఇవుంటే మీరు 100% క్రికెట్‌లో ముందరికెళ్తారు. అంతేగాని మీరు ఏం చేయకముందే క్రికెట్‌లో ముందుకు వెళ్ళాలంటే డబ్బు అవసరం అంటే ఇది కష్టం. కాబట్టి మీ మైండ్ నుంచి ఇది తీసేయండి. డబ్బు దేనికి అవసరం పడుతుందంటే, మీరు ఎక్కడికైనా ట్రయల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకోవాల్సుంటది. మీరు ఏ లెవెల్‌లో ఆడకున్నా, డిస్ట్రిక్ట్‌లో ఆడకున్నా, స్టేట్‌లో ఆడకున్నా, ఏదైనా సెలక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికోసం మీరు ఖర్చు పెట్టుకోవాల్సుంటది. ట్రావెలింగ్ ఖర్చు, హోటల్ ఖర్చు. దాని తర్వాత మీరు క్రికెట్ కోచింగ్ తీసుకున్నప్పుడు దానికోసం ఖర్చు పెట్టుకోవాల్సుంటది. ఎంతో 2000 లేదంటే 1500 మీ ఏజ్ బట్టి ఫీజ్ తీసుకుంటారు అకాడమీలో. దాని తర్వాత అక్కడ మీరు వెళ్లి డైలీ ప్రాక్టీస్ చేయడమే. మంత్లీ 1500, 2000 పే చేసి దాని తర్వాత మీ కిట్ బ్యాగ్ మీ దగ్గర డబ్బులు బట్టి మీరు తీసుకోండి. 5000, 500 ఇంకా 6000, 10,000, 20,000 ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మీ బడ్జెట్‌ని బట్టి మీరు కిట్ బ్యాగ్ తీసుకోండి. ఒకసారి సెట్ అయిపోద్ది. అంతేగాని ఇంకా డబ్బులుంటే నెక్స్ట్ లెవెల్‌లో మనీ పే చేసి నేను వెళ్ళొచ్చు, ఆడొచ్చు, ఇంకా స్టేట్ టీమ్‌లో జాయిన్ అవ్వచ్చు అంటే మీకు చాలా మంది డబ్బులు తీసుకొని మీకు 3, 4 మ్యాచ్‌లు మాత్రమే చాయిస్ ఇస్తారు. దాని తర్వాత కూర్చోబెడతారు. ఎందుకంటే నువ్వు 3, 4 మ్యాచ్‌లో పెర్ఫార్మన్స్ చూపియలేకపోతే అంతే నువ్వు పెట్టిన పైసలు పాయే. నెక్స్ట్ కొంతమంది ఏం చెప్పిర్రంటే ఐపీఎల్ నెట్ బౌలర్స్ కోసం అన్నా నేను డబ్బులు కట్టడం జరిగింది. దాని తర్వాత ట్రయల్స్ సేమ్ 6 బాల్‌లో చాయిస్ ఇవ్వడం జరిగింది నెట్ బౌలర్‌గా. కానీ సెలెక్ట్ అవ్వలే. డబ్బులు కూడా అట్టే పోయినాయి. అంటే ఏదైనా ఫ్రాంచైజీ డబ్బులు మీరు ఇండైరెక్ట్‌గా ఎళ్ళాలనుకుంటే డబ్బులు తీసుకొని అంటే అడ్మిషన్ ఫీజ్ లెక్క ఉంటది. అవి కట్టించుకొని మీకు చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కన్ఫర్మ్ అయితే మీ లక్కు. లేదంటే మళ్ళీ డబ్బులు రిటర్న్ రావు అంతే గదా! నువ్వు ఏదైనా ఎడ్యుకేషన్ అంటే చదవడానికి స్టడీ చేయనికి వెళ్ళినప్పుడు మల్లారెడ్డి ఉన్నాడనుకో, అక్కడ ఉన్న కాలేజీలో నువ్వు జాయిన్ అవ్వాలంటే ఒక ఫీజు. నార్మల్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే ఇంకో ఫీజు. సో, అవి రిటర్న్ రావు. ఒకసారి నువ్వు కట్టినాక రిటర్న్ వస్తాయా? రావు. కాబట్టి మీరు మీ టాలెంట్‌ని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి, మీరున్న లొకేషన్‌ని బట్టి, అక్కడ ఉన్న అకాడమీస్ అవన్నీ వెతికి దాంట్లో జాయిన్ అవ్వాలి. అండ్ డబ్బు ఇంపార్టెంట్ గాదు. మైండ్ సెట్. మీరు క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. దాని తర్వాత సెలక్షన్స్ వస్తాయి. సెలక్షన్స్‌లో పక్కా సెలెక్ట్ అయితారు. అంతే. అంతేగాని డబ్బుంటేనే క్రికెటర్ అవుతారనేది తప్పు.